ఏంటి మాజీ మేజర్ గారు మా ఇంటికొచ్చి మిషన్ గన్లా గర్జిస్తున్నారు? నువ్వు అసలు ఆడదానివేనా? ఒక ఆడపిల్లని కన్నా తల్లివేనా? మంచితనం మానవత్వం మర్చిపోయి కసాయిదాన్లా ప్రవర్తిస్తావా? నువ్వు చేసిన దానికి నీకు ఏ శిక్ష వేసినా తప్పులేదు. అర్జున్, ఏంట్రా ఇలా వచ్చావు? కూతుర్ని వెంట తీసుకుని గొడవ చేయడానికి వచ్చాడు. గొడవేంటి అంకుల్? మీ అమ్మ ఏం చేసిందో తెలుసా నీకు? మా మామ ఏం చేసింది అంకుల్? కూతురు లాంటి కోడల్ని రౌడీలతో కిడ్నాప్ చేయించింది, రక్తం వచ్చేలా కొట్టించింది. ఏం మాట్లాడుతున్నావురా? యామిని శ్రావ్యని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు రౌడీలతో ఎందుకు కొట్టిస్తుందిరా? ఎందుకో ఎదురుగా ఉన్న నీ భార్యని అడగరా. ఏంటి యామిని వాడు చెప్పేది నిజమా? నేనెందుకు అలా చేయిస్తానండి? మా మామ లాంటిది కాదు అంకుల్. మీరేదో పొరపాడుతున్నట్టున్నారు అంకుల్. అనవసరంగా మీరు మా మామ్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడం కాదు, ఇప్పుడిప్పుడే మీ అమ్మ వికృత రూపాన్ని అర్థం చేసుకుంటున్నాను. తను మనిషి కాదు, మానవ మృగం. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ అర్జున్ ప్రసాద్. నేను శ్రావ్యని కిడ్నాప్ చేయించానని నీకెవరు చెప్పారు? శ్రావ్యని కిడ్నాప్ చేయమని నువ్వు ఎవరికైతే చెప్పావో ఆ రౌడీని చెప్పాడు. నువ్వెందుకు కిడ్నాప్ చేయించావో నిన్నే అడగమన్నాడు. యామిని, వాట్ ఈస్ దిస్? ఏంటిదంతా? ఐ డోంట్ నో అండి. రోడ్డు మీద ఎవరు ఏదో చెప్తే ఈయన ఆవేశంగా వచ్చి గొడవ చేస్తున్నాడు. తప్పు చేసి తప్పించుకోవాలని చూడక యామిని. శ్రావ్యని కిడ్నాప్ చేయించింది నువ్వే అని ఆ రౌడీ క్లియర్గా చెప్పాడు. ఎవరో వీధి రౌడీ చెప్పింది నమ్ముతారు కానీ మా మామ్ చెప్పింది నమ్మరు అంకుల్ మీరు. వాడు మీకు అబద్ధం చెప్పుండొచ్చు కదా. వాడెందుకు అబద్ధం చెప్తాడు? వాడికేం అవసరం? మీ అమ్మే నిజాన్ని దాస్తుంది. మా అమ్మకు కూడా అవసరం లేదు అంకుల్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరైన సమాధానం తెలుసుకుని రావాలి మేజర్ గారు. ఎవరో చెప్పింది నమ్మి మీ ఇష్టానికి గొడవ చేస్తాను అంటే ఊరుకోను. శ్రావ్యకి బయట శత్రువులెవరూ లేరు. శ్రావ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళు తన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా లాక్కోలేదు. తన ఒంటి మీదున్న ఒక్క నగ తీసుకోలేదు, కొట్టి వదిలేశారు. అంటే దాని అర్థం ఎవరో కావాలనే ఇదంతా చేయించారు. శ్రావ్యకి బయట శత్రువులెవరూ లేరంటే దాని అర్థం మేము తన శత్రువులమనా? అలాగే ప్రవర్తిస్తున్నారు. మీరే రౌడీలతో కిడ్నాప్ చేయించి రక్తం వచ్చేలా కొట్టించి మళ్ళీ ఏమీ తెలియనట్టు శ్రావ్యని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు. తన మీద లేనిపోని ప్రేమ ఒలకబోసి మీరు నటిస్తున్నారని నాకు అప్పుడే అర్థమైంది. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్. శ్రావ్యకి దెబ్బలు తగిలాయని నర్స్ చెప్పిన తర్వాతనే నాకు తెలిసింది. ఆ విషయం మీకు చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆ నైట్ అంతా నేను మామ్ అక్కడే ఉన్నాం. నేను అహల్యకి డెలివరీ చేస్తానని కూడా అన్నాను. ఇదంతా మర్చిపోయి మమ్మల్ని నిందిస్తున్నారా? శ్రావ్య ఇంటి కోడలు కాకముందే నాకు ఒక మంచి ఫ్రెండ్ని మర్చిపోయారా? మరి నీ ఫ్రెండ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? శ్రావ్యని ఇంటి కోడలుగా చూస్తున్నారా మీరు? పని మనిషిని చేశారు కదమ్మా. మానసికంగా హింసించి శారీరకంగా గాయపరుస్తుంటే శ్రావ్య ఎంత కుమిలిపోతుందో నీకేమైనా తెలుస్తుందా? భర్తగా నువ్వుండి ఏం చేస్తున్నావు నందు? శ్రావ్యని ప్రేమించావు కదా, ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా. నీ కళ్ల ముందు నీ భార్య బాధపడుతుంటే కనీసం ఓదార్పైన ఇస్తున్నావా? కట్టుకున్న భార్యకి అండగా ఉండాల్సింది పోయి మీ అమ్మను వెనకేసుకొస్తున్నావు. ఇక నీ సంగతి ఏంటి రవి? నీలాంటి వాడింట్లో ఇలా జరగడం ఏంటి? నువ్వుండి కూడా నా కూతురు బాధపడ్డమేంటి? ఎందుకురా ఇలా చేస్తున్నారు? మా వల్ల మీ కూతురు కష్టపడిపోతుందని మీరు తెగ బాధపడిపోతున్నారు. మరి మీ వల్ల మా కూతురు పడ్డ కష్టాల సంగతేంటి? ఆ విషయం మాట్లాడరే మీరు? అదితి ఎంతగా కుమిలిపోతుందో మీకు తెలీదా? ఇదంతా ఎవరి వల్ల? మీ వల్ల కాదా? మీరు చేసిన మోసం వల్ల కాదా?
చెప్పండి మిస్టర్ అర్జున్ ప్రసాద్. 2 సార్లు మమ్మల్ని పీటల దాకా తీసుకొచ్చి మోసం చేశారే, మేమెంత కుమిలిపోయి ఉంటాం. గౌతమ్ అదితిని మోసం చేశాడని మీరు శ్రావ్యను శిక్షిస్తారా? ఏంట్రా రవి, ఇదే న్యాయంరా? చెప్పరా. ఏంటదితి, జరిగిన తప్పుకు క్షమించమని నేను నీ కాళ్ళు కూడా పట్టుకున్నాను కదా, నీకు న్యాయం చేస్తానని మాట కూడా ఇచ్చాను కదా. నువ్వు ఇంద్రని పెళ్లి చేసుకుంటాను అంటే నేను దగ్గరుండి ఆ పెళ్లి చేద్దామనుకున్నాను. వాడు చనిపోయాడు, ఇంకేం చేయాలి నేను? నువ్వేమో ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోనంటున్నావు, మీ అమ్మ నాన్న తెచ్చిన సంబంధాలను చేసుకోనంటున్నావు, గౌతమ్ తెచ్చిన సంబంధాలని చేసుకోనంటున్నావు. ఏం చేయాలో చెప్పమ్మా. మీరేం చేయవలసిన అవసరం లేదు. ఇలా మా ఇంటికొచ్చి గొడవ చేయకుండా ఉంటే చాలు. ఇంకొకసారి నా కూతురికేమైనా జరిగిందో గొడవలు చేయడం కాదు, ఆర్మీ వాణ్ణి యుద్ధం చేస్తాను. ఇది హెచ్చరిక అనుకోండి, ఇంకోటేదైనా అనుకోండి. మీ వల్ల శ్రావ్యకేం జరిగినా మీరే బాధ్యులవుతారు. మిమ్మల్ని క్షమించను. వస్తాను శ్రావ్య, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి యామిని ఇది? నిజంగా ఇందులో నీకే సంబంధం ఉందా లేదా? మర్యాదగా నిజం చెప్పు. నిజం చెప్పాల్సింది నేను కాదండి, శ్రావ్య. చెప్పలే. యామిని, మామ్, యామిని ఆగు. చెప్పమంటుంటే. యామిని, ఎందుకు శ్రావ్యను కొడుతున్నావు? మీ నాన్నని ఎందుకు తీసుకొచ్చావే? ఆ నేనేం చెప్పలేదు అత్తయ్య. ఆ రౌడీయే మీ గురించి చెప్పాడు. నోర్మోయ్. ఎవరో ఏదో చెప్తే మీ నాన్నని వెంట పెట్టుకుని వచ్చి గొడవ చేస్తావా? అయినా నీకంత అనుమానంగా ఉండుంటే నువ్వే మీ అత్తయ్యని అడిగుండొచ్చు కదమ్మా. మధ్యలో మీ నాన్నని ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు మావయ్య. నేను రోడ్డు మీద రౌడీతో గొడవ పడ్డం చూసి నన్ను తీసుకొచ్చారు. మీ ఇంట్లో వాళ్ళు చేసిన తప్పు నీకు తెలీదా? ఇప్పుడు కొత్తగా మా తప్పుల గురించి వెతుకుతున్నావు? ఇంకొక్కసారి మీ వాళ్ళు మా ఇంటికొచ్చారంటే నేను ఊరుకోను. లోపలికి పో.